హల్లెలూయా. స్వరముల గానాలతో వేలాది దూతల గణములతో కొనియాడబడుతున్న నా యేసయ్యా, నీకే నా ఆరాధన. సుమధుర స్వరముల గానాలతో వేలాది దూతల గణములతో కొనియాడబడుతున్న నా యేసయ్యా, నీకే నా ఆరాధన. మహదానందమే నాలో పరవశమే, నిన్ను స్తుతించిన ప్రతి క్షణం. మహదానందమే నాలో పరవశమే, నిన్ను స్తుతించిన ప్రతి క్షణం. మధుర స్వరముల గానాలతో వేలాది దూతల గళములతో కొనియాడబడుచున్న నా యేసయ్యా, నీకే నా ఆరాధన. మార్గములో నన్ను నడిపినా, నా ముందు నడచిన జయ వీరుడా, నా విజయ సంకేతమా. ఎడారి త్రోవలోనే నడచిన, ఎరుగని మార్గములో నన్ను నడిపినా, నా ముందు నడచిన జయ వీరుడా, నా విజయ సంకేతమా. నీవే నీవే నా ఆనందము, నీవే నీవే నా ఆధారము, నీవే నీవే నా ఆనందము, నీవే నా ఆధారము. సుమధుర స్వరముల గానాలతో వేలాది దూతల గళములతో కొనియాడబడుతున్న నా యేసయ్యా, నీకే నా ఆరాధన.
బలపడుచున్న నా యేసయ్యా నీకే నా ఆరాధన. పర్వత శ్రేణులు నీ కీర్తిని ప్రకటిస్తున్నాయి. నదులన్నీ నీ మహిమను, అలంగపు పొంగులు నీ బలమును, పర్వత శ్రేణులు నీ కీర్తిని ప్రకటించుచున్నవేగా. నీలాది నదులన్నీ నీ మహిమను, తరంగపు పొంగులు నీ బలమును, పర్వత శ్రేణులు నీ కీర్తిని ప్రకటించుచున్నవేగా. నీవే నీవే నా అతిశయము, నీకే నీకే నా ఆరాధన. నీవే నీవే నా అతిశయము, నీకే నా ఆరాధన. సుమధుర స్వరముల గానాలతో, నీలాది దూతల గళములతో కొనియాడబడుచున్న నా యేసయ్యా నీకే నా ఆరాధన. నీలాది దూతల గళములతో కొనియాడబడుచున్న నా యేసయ్యా నీకే నా ఆరాధన. మహదానందమే పరవశమే నీవు స్తుతించిన ప్రతి క్షణం. మహదానందమే నాలో పరవశమే నీవు స్తుతించిన ప్రతి క్షణం. మంచిది. ఇంకా ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. స్తోత్రం. దేవుని ఉన్నతమైన ఘనమైన నామములో ఈనాటి సంపూర్ణ రాత్రి కూడిక కొంచెం ఆలస్యంగా ప్రారంభించడమైనది. అయినప్పటికీ ఒక సమయము, ఒక క్రమము మనం ఏర్పరచుకున్నాం గనుక ఆ సమయమునకు మనం కొనసాగించవలసి ఉన్నది. ఏ విధం చేతనైనను ఈనాటి సంపూర్ణ రాత్రి కూడికకు చేరొచ్చిన మీకందరికీ ప్రభు పేరిట వందనాలు. కొద్ది నిమిషాలు దేవుని మాటలను లేఖన భాగాల్లో నుంచి మనము నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఈనాటి మన వర్తమానము నిబ్బరము లేదా నిబ్బరము కలిగిండుట. నిబ్బరము కలిగిండుట లేదా నిబ్బరము అనే మాటను చూసినప్పుడు, అనానుకూల పరిస్థితుల్లో మనల్ని వెంటాడినప్పుడు ధైర్యమును కోల్పోవాలన్న పరిస్థితి వచ్చినప్పుడు, మనలో ఉన్నటువంటి పరిస్థితులు అధైర్యపరుస్తున్న సమయంలో
దేవుడు మనకొక వాగ్దానాన్ని ఇస్తున్నాడు. నిబ్బరముగా ఉండుడి, నేను మీ పక్షమున ఉన్నాను, మీతో ఉన్నాను, నిబ్బరముగా ఉండుడి. కొన్నిసార్లు మనకున్న పరిస్థితులు, మన అక్కర్లు, మన ఊహించని విధానాలు ఏం చేస్తాయంటే మనకున్న ధైర్యమును కోల్పోతాం. అలా కోల్పోయిన స్థితిలో లేదా కోల్పోవలసిన పరిస్థితి వచ్చినప్పటికీ ధైర్యంగా ఉండటానికి దేవుడు లేఖనాల్లో ఎవరిని ఎలా నడిపించాడు, ఏ రీతిగా నడిపించాడు, ఎవరికి ఎలా తోడుగా ఉన్నాడు, కొద్ది మాటలు మాత్రమే మనము ధ్యానం చేసుకొని ఈనాటి వర్తమానాన్ని ముగించుకుందాం. ద్వితీయోపదేశకాండము 31వ అధ్యాయము 5, 6, 7 వాక్యాలను మనం చూసినప్పుడు, నేను మీకు ఆజ్ఞాపించిన దానిని అంతటిని బట్టి మీరు వారికి చేయనట్లు యెహోవా నీ చేతికి వారిని అప్పగించును. నిబ్బరము కలిగి ధైర్యముగా నుండుడి, భయపడకుడి, వారిని గూర్చి దిగులు పడకుడి. నీతో కూడా వచ్చువాడు నీ దేవుడైన యెహోవాయే, ఆయన నిన్ను విడువడు, నిన్ను ఎడబాయడు. మరియు మోషే యెహోషువను పిలిచి, నీవు నిబ్బరము కలిగి ధైర్యముగా నుండుము. చాలమ్మా ప్రియులారా, మనకి సంగతులన్నీ ఎరిగినటువంటి సంగతులే. ఇశ్రాయేలీయులను కానానుకు నడిపిస్తున్నప్పుడు మోషే నాయకత్వము వహించిన తర్వాత మోషేకు దాదాపుగా 120 సంవత్సరములు వచ్చిన తర్వాత మోషే నాయకత్వం నుంచి యెహోషువకు ఆ ఇశ్రాయేలు ప్రజలైనటువంటి వారిని కానాకు నడిపించేటువంటి భారమును అప్పగిస్తాడు. ఆ భారమును అప్పగించిన సమయంలో మోషే యెహోషువకు ధైర్యాన్ని ఇస్తున్నాడు. యెహోషువతో చెప్తున్నాడు, అయ్యా, నేను మీకు ఆజ్ఞాపించిన దాన్నన్నిటినీ మీరు వారికి చేయనట్లు యెహోవా నీ చేతికి వారిని అప్పగించును. నీవు నిబ్బరము కలిగి ధైర్యముగా నుండుము. ఈరోజు మనకున్నటువంటి కొన్ని పరిస్థితుల్లో ఈరోజు చాలా మంది పిల్లలు మరి ఎగ్జామ్స్ రాస్తున్నారు. నిబ్బరము కలిగి ధైర్యముగా ఉండాలి, భయపడకుండా ఉండాలి, దిగులు చెందకుండా ఉండాలి. ఎందుకని అంటాడు, నీతో కూడా వచ్చువాడు నీ దేవుడైన యెహోవాయే. స్తోత్రం. ఈరోజు పరీక్షలు రాసేవారు, మరి ఉద్యోగాలకు ప్రయత్నించేవారు, మరి జీవనోపాధి కొరకు ప్రయత్నించేవారు కూడా ఎలా ఉండాలంటే నిబ్బరము కలిగి ఉండాలి, భయపడకుండా ఉండాలి, ధైర్యముగా ఉండాలి, దిగులు చెందకుండా ఉండాలి. ఎందుకని అని మనం ప్రశ్నించుకుంటే, నీతో వచ్చువాడు నీ దేవుడైన యెహోవాయే. స్తోత్రం. ఆ రోజు మోషేకు తోడుగా ఉండి నడిపించిన దేవుడు యెహోషువకు చెప్తున్నాడు, నన్ను నడిపించిన దేవుడు నిన్ను కూడా నడిపిస్తాడు, నువ్వు ధైర్యము కలిగి నిబ్బరముగా ఉండు. మనం కొన్ని చిన్న పరిస్థితులు మనకు వెంటొచ్చినప్పుడే మనం నిబ్బరమును కోల్పోతాం, ధైర్యమును కోల్పోతాం. ఆ కోల్పోయే స్థితి నుంచి మనము దేవుని దగ్గరికి వచ్చి దేవుణ్ణి అడిగేవారుగా ఉండాలన్నదే దేవుని యొక్క ఉద్దేశం. మనం యెహోషువ గ్రంథం కూడా చూసినప్పుడు, యెహోషువ గ్రంథము జాషువా చాప్టర్ 1 verse 6, యెహోషువ 1వ అధ్యాయం 6వ వాక్యం, నిన్ను విడువను, నిన్ను ఎడబాయను, నిబ్బరము కలిగి ధైర్యముగా నుండుము. వారికి ఇచ్చేదనను నేను వారి పితరులతో ప్రమాణం చేసిన దేశమును నిశ్చయముగా నువ్వు ఈ ప్రజల స్వాధీనము చేసేదవు. అయితే నీవు నిబ్బరము కలిగి జాగ్రత్త పడి బహుధైర్యముగా నుండి నా సేవకుడైన మోషే నీకు ఆజ్ఞాపించిన ధర్మశాస్త్రం అంతటి చొప్పున చేయవలను. నీవు నడుచు ప్రతి మార్గమున చక్కగా ప్రవర్తించున్నట్లు నీవు దాని నుండి కుడికి గాని ఎడమకు గాని తొలగకూడదు. చాలా ధైర్యము కలిగి
నిబ్బరముగా ఉండటం అంటే మనకు కావలసినటువంటి శరీరానుసారమైనటువంటి ఆ బలము కాదు, కానీ ఆత్మానుసారమైనటువంటి ధైర్యం, ఆత్మానుసారమైనటువంటి నిబ్బరం, ఆత్మానుసారమైన ధైర్యమును కలిగి నువ్వు నడుస్తున్నప్పుడు దేవుడు మోషేకు ఏ ధర్మశాస్త్రమునైతే చెప్పి నడిపించాడో నువ్వు ఆ మార్గంలో జాగ్రత్తగా నడుచుకున్నట్లయితే నీవు బ్రతుకు దినములనుటను ఏ మనుషుడు నీ ఎదుట నిలవకుండా ఉంటాడు. యెహోషువకు దేవుడు వాగ్దానం చేస్తూ మోషే ఈ మాటలన్నీ వివరిస్తున్నాడు. 5వ వాక్యంలో మనం చూసినప్పుడు, నీవు బ్రతుకు దినములనుటను ఏ మనుషుడు నీ ఎదురు నిలవలేకుండాను, నేను మోషేకు తోడైనట్లు నీకు తోడైన. ఎందుకనంటే నిబ్బరము కలిగి ధర్మశాస్త్రమును అనుసరించి ఆజ్ఞలను కట్టడలను గైకొంటూ ఆయన మార్గములో చక్కగా మనం నడిచినప్పుడు ఆయన మనకు ధైర్యమునిస్తాడు, నిబ్బరమునిస్తాడు. ఆ నడిపింపు కూడా మనము 9వ వాక్యంలో చూసినప్పుడు, నేను నీకు ఆజ్ఞ ఇచ్చున్నాను కదా, నిబ్బరము కలిగి ధైర్యముగా నుండుము, దిగులు పడకము, జడియకుము, నీ నడుచు మార్గమంతటిలో నీ దేవుడైన యెహోవా నీకు తోడుంటాడు. దేవుడు ఎప్పుడు మనకు తోడు ఉండాలంటే మనం ఆయన ఆజ్ఞల ప్రకారం నడుచుకున్నప్పుడు, ఆయన ఆజ్ఞలను అనుసరించి మనం ఎప్పుడైతే నడుచుకోగలుగుతామో మనకు తోడుగా ఉంటాడు, దిగులు పడనివాడు, జడియనియడు. మన మార్గంలో ఏమైతే మనము ఎన్నిక చేసుకున్నామో ఆ వెళ్ళు ప్రతి మార్గములో ఆయన మనకు తోడై ఉంటాడు అని అంటున్నాడు. మోషేను నడిపించాను, మోషే నా ఆజ్ఞల కట్టడల ప్రకారం నడిచాడు, నీవు ఆ రీతిగా నడిచినప్పుడు నీకు కూడా నేను తోడుగా ఉండి నడిపిస్తానని సెలవిచ్చాడు. మోషేతో ప్రమాణం చేశాడు, యెహోషువకు ధైర్యమునిచ్చాడు. ఈరోజు నమ్మి నీవు నేను మనం అనుసరిస్తే మోషేకు ధైర్యం ఇచ్చిన దేవుడు, మోషేను నడిపించిన దేవుడు నిన్ను నన్ను ధైర్యముతో ముందుకు నడిపించడా? మన యొక్క ధైర్యము, మన యొక్క ఆజ్ఞల కట్టడలను గురించి మనము తీసుకునే ఒక నిర్ణయముపై మనకు దేవుడు తోడుండటం అనేది తేట తెల్లగా కనిపిస్తుంది. 18వ వాక్యంలో కూడా చూసినప్పుడు, నీ మీద తిరుగుబడి నీవు వారికి ఆజ్ఞాపించు ప్రతి విషయములో నీ మాట వినని వారందరూ మరణ శిక్ష నొందుదురు, నీవు నిబ్బరము కలిగి ధైర్యము తెచ్చుకొనవలని యెహోషువకు ఉత్తరం ఇచ్చాడు. ఒక నాయకుడు నడిపిస్తున్నప్పుడు ఆ నాయకుడికి దేవుడిచ్చినటువంటి ధైర్యం ఏంటంటే, నీ పని నువ్వు సక్రమంగా చేయి, నువ్వు జాగ్రత్తగా ఉండు, నువ్వు శ్రద్ధ కలిగి ఉండు, నువ్వు వెళ్ళే ప్రతి స్థలములో నీకు నేను ఏదైతే ఆజ్ఞాపించానో ఆ ప్రతి విషయాన్ని వారికి తెలియచేయి. దేవుడు ఏదైతే ప్రేరేపించాడో, ఏదైతే రాసించాడో ఆ విషయాన్ని నేను నీతో ఏదైతే పలికానో ఆ మాటలను వాళ్ళకి తెలియజేయి. వినినవారు క్షేమము నొందుతారు, వినని వారు మరణ శిక్ష నొందుదురు అని లేఖనాలు సెలవిస్తున్నాయి. రోజు మనము మనను పరీక్షించుకోవాలి. మనము దేవుని యొక్క ఆజ్ఞల ప్రకారము, దేవుని కట్టడల ప్రకారము ఎలా నడుచుకుంటున్నాము, ఆజ్ఞలను ఏ రీతిగా అనుసరించి నడుచుకుంటున్నామని ఒకసారి మనం పరిశీలించగలిగితే మన యొక్క దేవుని చిత్తమునకు ఏ రీతిగా మనము లోబడి నడుచుకుంటున్నామో మనము చూడగలుగుతాం. చూడండి, యెషయా గ్రంథము ఐజయా చాప్టర్ 32 verse 17. యెషయా గ్రంథము 32వ అధ్యాయము 17వ వాక్యం. నీతి సమాధానము కలుగజేయును, నీతి వలన నిత్యమును నిమ్మలము నిబ్బరము కలుగు చేయును. చాలు, ఎంత శ్రేష్టమైన సంగతిని భక్తుడు ఇక్కడ తెలియజేస్తున్నాడు. నీతి వలన సమాధానము కలుగుతుంది.
నీతి వలన నిత్యము నిబ్బరమును నిమ్మలమును కలుగుతుంది. నిమ్మలమనగా ప్రశాంతత, ఎటువంటి టెన్షన్లు లేకుండా ఉండే మాట నిమ్మలముగా ఉండుట. కొన్నిసార్లు మన ఆరోగ్యం బలహీనతగా ఉన్నప్పుడు ఏందమ్మా ఇప్పుడు ఎలా ఉంది, నిమ్మలముగా ఉందా, ఆరోగ్యం క్షేమముగా ఉందా, పరిస్థితులు నిమ్మలించబడినవా, అనానుకూల పరిస్థితులన్నీ సరిచేయబడినయా అని మనము పలుకుతూ ఉంటాము. ఆ మాటను ప్రస్తావిస్తున్నప్పుడు నీతి సమాధానము కలుగజేస్తుంది, నీతి వలన నిత్యమును నిమ్మలము నిబ్బరము కలుగుతుంది. అప్పుడు నా జనులు విశ్రమ స్థలమునందు ఆశ్రయ స్థానములందు సుఖకరమైన నివాసములందు నివసిస్తారు. చూడండి ఎంత చక్కని శ్రేష్టమైన మాటను తెలియజేస్తున్నాడు. నీతి సమాధానాన్ని కలుగు చేస్తుంది. ఆ సమాధానము, ఆ నీతి నిత్యము నిమ్మలముగాను నిబ్బరముగాను ఉంచుతుంది. ఆ మాట మన యొక్క జీవితాలను విశ్రమ స్థలముందును ఆశ్రయ స్థానములందును సుఖకర నివాసములందు ఉంచుతూ ఉంటుందట. కనుక ఎప్పుడైతే దేవుని చిత్తాన్ని కలిగిన వారముగా ఉంటామో మన యొక్క జీవితాలు మరి నిమ్మలముగాను సమాధానముగాను ఉంటాయని లేఖనాలు మనకు చక్కగా తెలియజేస్తున్నాయి. కనుక ప్రియులరా, మనము నిమ్మలముగా ఉండాలి అంటే, నిలకడగా ఉండాలి అంటే దేవుని చిత్తాన్ని ఎరిగిన వారముగా ఉండాలి. కీర్తనల గ్రంథంలో కూడా కీర్తనాకారుడు కొన్ని మాటలు పలకడాన్ని మనం చూస్తాం. కీర్తనల గ్రంథము 27వ కీర్తన 14వ వాక్యం. 27 యెహోవా కొరకు కనిపెట్టుకుని ఉండుము, ధైర్యము తెచ్చుకొని నీ హృదయమును నిబ్బరముగా ఉంచుకొనుము. దేవుని కొరకు కనిపెట్టుకొని ధైర్యము తెచ్చుకొని హృదయాన్ని నిబ్బరముగా ఉంచుకోవాలి. ప్రతి పరిస్థితిని అనానుకూలంగా మార్చేది ఏంటంటే ఈ హృదయమే. ఈ హృదయము మోసకరమైంది కాబట్టి ఇది మోసం చేస్తుంది. కాబట్టి నిబ్బరముగా ఉండాలి, ధైర్యముగా ఉండాలి. మొదట వీటన్నిటికంటే దేవుని కొరకు కనిపెట్టే వారముగా ఉండాలి. దేవుని కొరకు కనిపెట్టే అనుభవం. 31వ కీర్తన 24వ వాక్యం. యెహోవా కొరకు కనిపెట్టువార్లారా, మీరందరూ మనస్సున ధైర్యం వహించి నిబ్బరముగా ఉండండి. హృదయము నిబ్బరముగా ఉండాలి, మనస్సు నిబ్బరముగా ఉండాలి, కనిపెట్టుకొని ఉండాలి, ధైర్యముగా ఉండాలి. ఆ రీతిగా ఉండగలిగినప్పుడే మన యొక్క ఆత్మీయ స్థితి అంతకంతకు ఆశ్చర్యకరంగా ఉంటుంది. మన యొక్క ఆత్మీయ స్థితిని, ఆత్మీయ పరిస్థితిని మనము పరిశీలించుకునే వారముగా ఉండాలి. చివరిగా ఒక మాటను జ్ఞాపకం చేసుకొని మనము వాక్యాన్ని ముగించుకుందాము. 1 పేతురుకు రాసిన పత్రిక 1 Peter chapter 1 verse 13. కాబట్టి మీ మనస్సు అను నడుము కట్టుకొని నిబ్బరమైన బుద్ధి గలవారై యేసు క్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు తేబడు కృపా విషయమై సంపూర్ణ నిరీక్షణ కలిగియుండుడి. Therefore, preparing your minds for action and being sober-minded, set your hope fully on the grace that will be brought to you at the revelation of Jesus Christ. ఆ నిబ్బరమైన మనస్సు అనే నడుము కట్టుకుని, ఏమండి, మనస్సు, నడుము, నిబ్బరమైన బుద్ధి. నిబ్బరము అంటే నిలకడైన, స్థిరమైన, సహాయకరమైన, తోడు కలిగిన, ధైర్యం ఇచ్చిన, ఇన్ని అర్థాలు తెలియజేస్తున్నాయి. వీటన్నింటినీ మనము పొందుకోవాలంటే ఏముండాలట? మన మనస్సు అనేటువంటి నడుము కట్టుకొని నిబ్బరమైన బుద్ధిలోను, హృదయంలోను, మనస్సులోను, పరిశుద్ధతలోను,
ఆ యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు తేబడే కృపవశ్యమై ఎలా ఉండాలా? ఫుల్ఫిల్గా ఉండాలి. ఆ నిరీక్షణ అనేది ఎలా ఉండాలంటే ఏదో అప్పటికప్పుడు కొంత సమయము కొద్దిపాటి అన్నట్లు కాకుండా పూర్తిగా దేవుని వైపు నిరీక్షణ కలిగిన వారుగా ఉండాలి. ఆ నిరీక్షణ అనేది మనల్ని ఏం చేస్తుందంటే ఆ ఉన్నతమైన కృపలోనికి మనల్ని నడిపిస్తుంది. ఆ ఉన్నతమైన కృపలోనికి మనం నడిపించబడాలి అంటే నిరీక్షణ కలిగినటువంటి క్రైస్తవ పిల్లలముగా నిబ్బరము కలిగి మనస్సులను హృదయములను దేవుని కట్టడలకు లోబడి నడుచుకునే వారముగా ఉండాలని వాక్యము సెలవిస్తుంది. ఆ రీతిగా నడుచుకోవడానికి మన హృదయములను మరి చాలా జాగ్రత్తగా ఉంచాలని లేఖనాలు సెలవిస్తున్నాయి. మరొక మాట చూస్తే పేతురుకు రాసినటువంటి పత్రికలోనే 5వ అధ్యాయము 8వ వాక్యం, నిబ్బరమైన బుద్ధి గలవారై మెలకువగా ఉండుడి, మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహం వల్లే ఎవరిని మింగుదుమా అని వెదుకుచూ తిరుగుచున్నాడు. లోకమందున్న మీ సహోదరుల యందు ఈ విధమైన శ్రమలే నెరవేర్చుచున్నవని ఎరిగి విశ్వాసమందు స్థిరులై వానిని ఎదిరించుడి. ఎప్పుడండి? మనము నిబ్బరమైన బుద్ధి కలిగి మెలకువగా ఉండాలి. మెలకువగా ఉండాలంటే అందరు నిద్రలు పోతానే ఉన్నారు. ఏమండి? మెలకువగా ఉండాలి, దేవుని వైపు కనిపెట్టుకుని ఎదురు చూడాలి, హృదయాన్ని నిమ్మలముగా ఉంచాలి, మనస్సును స్థిరముగా ఉంచాలి, స్థిరమైన బుద్ధిగా. ఇన్ని మాటలు దేవుని వాక్యము బోధిస్తుంటే మనం ఏం చేస్తున్నాము? నిబ్బరమైన బుద్ధి లేక మెలకువగా ఉండక చక్కగా నిద్రలు పోతా ఉన్నాం. ఈ సంపూర్ణ రాత్రి కూడిక దేని కొరకంటే మనకు విరోధి అయిన అపవాది గర్జించు సింహం వలె ఎవరి కుటుంబాల్లో చిచ్చులు పడదామా, ఎవరిని బలహీన స్థితికి తీసుకెళ్దామా, ఎవరిని ఆత్మీయ స్థితి నుంచి పడవేయుదామా, ఎవరిని ఎక్కడ ఏ స్థితిలో త్రొట్టిలనియ చేద్దామా అని ఆ యొక్క విరోధి, మనకు విరోధి ఎవరు? అపవాది. అపవాదిని సాతానని కూడా మనం పిలుస్తుంటాం. అదేం చేస్తున్నారంటే మన యొక్క ఆత్మీయ స్థితిని పడద్రోయటకు ఎదురు చూస్తూ ఉంటుంది. యోబును పడద్రోసిందేంటి? అపవాదే. యోబు యొక్క స్థితికి కారణం అపవాదే. అయితే యోబు కొంచెము ఇబ్బందులు పడినప్పటికీ తుదకేమయ్యాడు? అంతకంతకు విస్తరించాడు. పోగొట్టుకున్న సమస్తాన్ని పొందుకున్నాడు. బిడ్డలైతేమి, భార్య అయితేమి, ఆ సంపద అయితేమి, సర్వాన్ని సంపాదించుకున్నాడు. దేవుడు అంతకంతకు ఆశీర్వదించాడు. శ్రమలు వచ్చినప్పుడు కొంచెం ఓపికగా మనం ఉండగలిగితే, అందుకంటాడు 9వ వాక్యంలో, లోకమందున్న మీ సహోదరుల యందు ఈ విధమైన శ్రమవలే నెరవేర్చుచున్నవని ఎరిగి విశ్వాసమందు స్థిరులై. వాటిని ఎదిరించడానికి మనం ఉండాలట. ఎదిరించే అనుభవాన్ని కలిగిన వారముగా ఉండాలట. స్థిరులమై ఉండాలట. విశ్వాసమందు నిలకడగలిగిన వారు. ఏ విశ్వాసం అంటే నిబ్బరము కలిగి, అపవాదిని జయించే శక్తిని కలిగి, మెలకువ కలిగి ఉండే అనుభవం. ఆత్మీయ జీవితంలో మెలకువ కలిగి ఉండాలి. ఏదో పేరుకు మెలకువ ఉన్నాను, ఏదో ఉండాలి కదా ఉన్నాను అన్నట్టు కాకుండా దేవుని చిత్తం ఏంటో తెలుసుకునేటువంటి ఆ మెలకువను కలిగిన వారుగా ఉండాలి. మరి కాబట్టి మన యొక్క దైవిక స్థితి, ఆధ్యాత్మిక స్థితి దేవునికి ఇష్టమైనదిగా ఉంటుందా? ఆ నిమ్మలత్వమును పొందుకోవడానికి, ఆ నిబ్బరమైన మనసు కలిగి నివాసం చేయడానికి మనం ఎలా ఉన్నామని పరిశీలించుకోవాల్సిన అవసరత ఎంతైనా ఉంది. కనుక నా ప్రియ దేవుని సంగమా, ఈ రాత్రికాల సమయం ముందు మన యొక్క ఆత్మీయ స్థితిని పరిశీలించుకోవాలి. మెలకువ కలిగి ఉన్నామా? నిబ్బరమైన బుద్ధి కలిగి ఉన్నామా? అపవాదిని ఎదిరించే శక్తిని పొలుగొని ఉన్నామా? మన ప్రార్థనా జీవితం, ఆత్మీయ జీవితం దేవునికి ఇష్టమైన విధానంలో ఉంటుందా? మన యొక్క మనస్సును నడుము కట్టుకొని బుద్ధిలో నిబ్బరము కలిగి ఉన్నామా? దేవుని కృప విషయమై సంపూర్ణ నిరీక్షణ కలిగి ఉన్నామా? దేవుని యొక్క కృప విషయము,
నిరీక్షణ కలిగినటువంటి వారముగా. ఎందుకనగా ఆయన నీతిని సమాధానమును కలుగజేస్తూ నీతి వలన నిత్యమును నిమ్మలమును నిబ్బరమును కలుగు చేయవాడని మెలకుగా ఉండాలి. ఎంత చక్కని మాటల ద్వారా ఈ వాక్యం మనల్ని హెచ్చరిక చేస్తుందో ఆ విధానములో మోషేకు తోడుగా ఉన్నటువంటి దేవుడు, యెహోషువను నడిపించిన దేవుడు, యెషయాకు తోడుగానున్న దేవుడు, పేతురును నడిపించిన దేవుడు, పేతురుకు వాగ్దానము చేసిన దేవుడు ఈరోజు నిన్ను నన్ను కూడా అదే వాగ్దానముతో, అదే నిలకడమైనటువంటి నిశ్చయమైనటువంటి ఆ యొక్క విశ్వాసముతో ఎప్పుడైతే మనం ఉండగలుగుతామో దేవుని కృపకు పాత్రలముగాను నిమ్మలమైనటువంటి నిబ్బరము కలిగినటువంటి జీవితాలను కొనసాగించుకునే వారముగా అట్టి కృపలో ఈ యొక్క సంపూర్ణ రాత్రి కూడిక ద్వారా దేవుడు నిమ్మలము లేని వారి కుటుంబాలను, నిబ్బరము కలిగినటువంటి కుటుంబాలను దేవుడు దర్శించి మరి మెలకువగలిగి హృదయములో మనసులో ఉన్న ప్రతి విధమైన అపవాది చేత మరి గర్జించబడుతున్నటువంటి ప్రతి శోధనను తప్పించుకొని శ్రమలలో ఆయన వైపు చూస్తూ ముందుకు కొనసాగే ధైర్యమును దయచేయునుగాక. ప్రార్థన చేద్దాము. పరిశుద్ధుడా, జీవం కలిగిన తండ్రి, నీ ఉన్నతమైన నామాన్ని బట్టి మీకు వందనాలు, స్తోత్రాలయ్యా. ఇదిగీ మైక్ శబ్దం ద్వారా ఈ సంపూర్ణ రాత్రి కూటములో నిబ్బరము కలిగి నిమ్మలమును ధైర్యమును మనస్సునందు హృదయమందు నాయన నీ కొరకు కనిపెట్టుకొని నిరీక్షణ కలిగేటువంటి పిల్లలుగా నాయన ఎంతమంది అట్టి విశ్వాసంలో ఉన్నారో అటు బిడ్డలందరూ ప్రభువా నీ వైపు నాయన కనిపెట్టుకుని ఎదురు చూసే కృపని ఈ వర్తమానం విన్న బిడ్డల్లోని కార్యాలు జరిగించమని, ధైర్యమును దయచేయమని యేసే ఘనమైన నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.